వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాసేటటువంటి ఎంట్రన్స్లు, వాటి గురించి మీకు నిపుణులు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని నేను డిస్కస్ చేస్తాను. ఈ ఆర్టికల్ని మనకు అందించిన వారు ఎవరంటే డాక్టర్ మహమ్మద్ హసన్ గారు. సో మరి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ డిగ్రీ విద్యార్థులకు ఉపయోగపడే ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు గమనించండి, మనకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేదా డిగ్రీ ఫైనల్లో ఉన్నప్పుడే నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కావచ్చు, కేంద్ర స్థాయి ఉద్యోగాలు కావచ్చు, ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి అనేవి ఇక్కడ నేను వివరిస్తాను. మొట్టమొదట మనము BA నుంచి మొదలు పెడదాం. అంటే ఈ వీడియో నేను ఒక్క వీడియో కానీ లేదంటే 2 పార్ట్స్గా ఇస్తాను. మొట్టమొదటిది పార్ట్ 1 అనుకోండి. ఇక్కడ BA వారికి ఉన్నటువంటి అవకాశాలు కనుక మనం గమనించినట్టయితే, ఎవరైతే మరి డిగ్రీ BA కంప్లీట్ చేస్తున్నారో లేదా ఫైనల్ ఇయర్లో ఉంటున్నారో వారికి ఉన్నటువంటి ఆప్షన్స్లో మొట్టమొదటిగా B.Ed. దీన్నే మనం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ B.Ed అనేది మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ అని ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వము ఆల్రెడీ ఎడ్సెట్ ఎంట్రన్స్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మీకు మార్చిలో ఎడ్సెట్ ఎంట్రన్స్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ మేలో లేదా జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి కౌన్సిలింగ్ ద్వారా B.Ed ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రన్స్ రాసి మీరు కనుక ఎంపిక అయితే 2 సంవత్సరాలు మీరు టీచర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ఉపాధ్యాయుడిగా బోధించడానికి అర్హత అనేది లభిస్తుంది. మీరు B.Ed కనుక పూర్తి చేసినట్టయితే మీరు హై స్కూల్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు పాఠ్యాంశాలు బోధించడానికి మీకు అర్హత అనేది లభిస్తుంది. మీరు గమనించండి. తర్వాత మీరు B.Ed కంప్లీట్ అయిన తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. టెట్ అంటాం దీన్నే. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి ప్రభుత్వం నిర్వహించేటటువంటి DSCలో కనుక మీరు ఎంపికైతే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మంచి జీతంతో స్థిరపడడానికి అవకాశం ఉంది. సో ఇది BA వాళ్ళు రాసుకోవచ్చు, B.Ed, BCom వాళ్ళు రాసుకోవచ్చు, BSc వాళ్ళు రాసుకోవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళకైనా ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇక ఎడ్సెట్లో మీకు సాధారణంగా హై స్కూల్ సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాల నుండే ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండవ ఆప్షన్ ఏముంది అంటే BPEd అని ఇంకొక కోర్స్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎవరికైతే ఆటల మీద, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళైతే ఈ కోర్స్ ఎంచుకోవచ్చు. ఇది 1 year కోర్స్ అండి. అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇక మూడవ ఆప్షన్ ఏంటంటే లా సెట్ అని ఉంది. అంటే మీరు ఒక అడ్వకేట్గా కానీ ఒక న్యాయవాదిగా కానీ జీవితంలో స్థిరపడాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా ప్రభుత్వం మీకు లా సెట్ నోటిఫికేషన్ అని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ లా సెట్ కనుక మీరు రాసి దీంట్లో కనుక మంచి మార్కులు సంపాదిస్తే LLB బ్యాచిలర్ ఆఫ్ లాస్ అంటాము. ఈ LLB చేస్తారు. ఇది 3 సంవత్సరాల కోర్సు. ఈ LLB కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించవచ్చు. తర్వాత మీరు LLM PG కోర్సులు కూడా దీంట్లో చేసుకొని మీరు ఈ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి మీరు దీంట్లో సివిల్ జడ్జిగా ఎంపిక కావడము, లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి వెళ్ళడము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు చూడండి, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ లా కోర్సులకు ఉంది. కానీ చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ లా సెట్ అనేది రాయలేకపోతున్నారు. కానీ లా సెట్లో ఉండే సిలబస్ కూడా చాలా సింపుల్ సిలబస్ ఉంటుందండి ఈ ఎంట్రన్స్లో. దీంట్లో కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే ఏదైనా క్యాంపస్లో మీరు లా కనుక కంప్లీట్ చేస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు అయితే తప్పకుండా ఉంటుంది. తర్వాత PG. ఇక రెండవ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే మీరు డిగ్రీ తర్వాత 2 సంవత్సరాల కోర్సు PG కోర్సు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ BA చదివి ఉంటే మీరు MA ఇంగ్లీష్ కానీ, MA తెలుగు కానీ, MA హిస్టరీ కానీ, MA పొలిటికల్ సైన్స్ కానీ మీకున్నటువంటి ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్లో దేంట్లో ఒక దాంట్లో అయినా మీరు PG చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు PG చేయాలంటే 2 రకాలైనటువంటి ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దీంట్లో కనుక మీకు మంచి మెరిట్ వస్తే ఇండియాలో ప్రధానమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు PG చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఇంకా ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వాటిలో మీరు పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటటువంటి కంబైన్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, మరి దాని కనుక మీరు రాసినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మీరు పీజీ చేయవచ్చు. సో మీరు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకో ఆప్షన్ ఏముంటుంది అంటే, మీరు నెట్ లేదా సెట్ అని ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీన్నే మనం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. ఈ నెట్ లేదా సెట్ కనుక మీరు క్వాలిఫై అయితే మీరు డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక కావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా యూనివర్సిటీస్లో కూడా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే నెట్ ద్వారా మీరు పిహెచ్డిలో కూడా ప్రవేశాలు పొందడానికి వీలవుతుంది. అంటే పీజీ తర్వాత మీరు నెట్ లేదా సెట్ రాస్తే మంచి హైలీ క్వాలిఫైడ్ కింద పరిగణించబడి మీకు ఉన్నత విద్యా సంస్థలలో మీరు అధ్యాపక వృత్తిని చేపట్టడానికి అవకాశం ఉంది. ఇక ఓన్లీ పీజీ తోటి మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా ఎంపిక కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పీజీ బీఎడ్ కనుక మీకు ఉంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా గురుకుల పాఠశాలలో కానివ్వండి, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి ఎంపిక కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మంచి అంటే అందుబాటులో ఉండి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సుగానే మనం చూడాలి. కార్పొరేటు కాలేజీలు కానివ్వండి, కార్పొరేట్ స్కూళ్ళల్లో కానివ్వండి, మీ దగ్గర మంచి సబ్జెక్టు ఉన్నది అంటే ఒక అద్భుతమైనటువంటి కెరీర్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవాళ మీరు కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, కార్పొరేట్ కాలేజీలు కానివ్వండి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి లక్షల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బీఏ చేసిన వాళ్ళు ఎలాంటి న్యూనతకు లోన్ కావాల్సిన అవసరం అంతకంటే లేదండి. మీ సబ్జెక్టుల మీద మీకు మంచి కమాండింగ్ ఉంటుంది. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు. మీరు ఒక పట్టు కనుక సంపాదిస్తే మీరు కూడా మంచి వేతనంతో ఒక గొప్ప వృత్తిలో స్థిరపడడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బీఏ వారికి ఉన్నటువంటి ఆప్షన్స్. బీఏ వారు ఎంఏ హిస్టరీ కానివ్వండి, ఎంఏ తెలుగు కానివ్వండి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కానివ్వండి, ఎంఏ సోషియాలజీ కానివ్వండి, ఎంఏ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్ మొదలైనటువంటి కోర్సులు చేయవచ్చు. అలాగే ప్రభుత్వం లేదా ఆయా యూనివర్సిటీలు ఏదైనా విద్యా విధానపరమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తే కొత్త కోర్సులు కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. ఇది బీఏ వారికి సంబంధించినటువంటి వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా గ్రూపులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోను మరి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుతూ ఉంటాయి.